హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరపాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళేసి మనం ఇలా AISSE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 కౌన్సిలింగ్ డేటా అని కానీ మనం కొడితే ఇలా వస్తుంది. మనకు వచ్చినప్పుడు దీని మీద మనం ఇట్లా చూడండి, మనం క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే కూడా రావటం జరుగుతుంది. ఓకే, మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ వెబ్సైట్. మీరు ఇలా కాకుండా మనకి యొక్క లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తున్నటువంటి PESA.NCOG.gov.in అని కొట్టినా కూడా ఇలా వస్తుంది. లేదంటే AISSE అని కొట్టినా కూడా ఇలా వస్తుంది, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని. ఇలాగ కొంచెం మనం పైకి వస్తే ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో వీడియో కూడా ఉంటుంది. అవసరం లేదు వీడియో కూడా, మనం ఇలాగ ప్రాసెస్ ఇలా చూసుకుంటూ పైకి రండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మీ ఆల్ టికెట్లో ఉంటుంది అనమాట. ఆల్ టికెట్ రూల్ నెంబర్ కాకుండా మీరు ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అన్నాడు. ఇక్కడ అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి చేస్తున్నాను. ఇలా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే అది నెంబర్ కరెక్ట్ కాదనేది వెరిఫై అయిందండి రైట్ సైడ్, దాన్ని క్లిక్ చేయండి. ఇది ఆల్రెడీ రిజిస్టర్ చేశాం కాబట్టి రిజిస్టర్ మరలా రావట్లేదు. అది ఎలా ఉంటుందని నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ యొక్క సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఏ స్కూల్ బెస్ట్, న్యూ స్కూల్ ఎలా ఉంటాయి, ఓల్డ్ స్కూల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మన యొక్క ఛానల్ ద్వారా తెలియజేస్తాము. ఈ యొక్క లాస్ట్ డేట్ అయితే 27 ఏప్రిల్ వరకు కూడా ఉంది. 7 నుంచి స్టార్ట్ అయింది, గమనించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా కొట్టగానే మనకు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. పేరు, ఫాదర్ నేమ్, కేటగిరీ, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏ క్లాస్ రాసాము, ఇవన్నీ కూడా. ఇక్కడైతే చాలామంది డౌట్ వస్తుంది, ఈ యొక్క ఏఐసి డీటెయిల్స్ అని ఇవి మనం ఫిల్ చేయాలా లేదా అని వస్తుంది. కానీ ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి మనం ఇవన్నీ ఫిల్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ సైనిక్ స్కూలు ఆఫీస్ వాళ్ళు మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మన యొక్క ర్యాంక్ని ఇవ్వడం జరుగుతుంది, ఆల్ ఇండియా ర్యాంక్ని ఇవ్వడం జరుగుతుంది, మార్కులు ఇవ్వడం జరుగుతుంది, రిజల్ట్ కూడా మనకి ఎక్కడ సీట్ వచ్చింది ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ మనకు ఈ యొక్క సెంటర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ దగ్గర అక్కడ ఓకే చేస్తే ఇది మామూలుగా కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ వస్తుంది. కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ మనం చేయగానే ఈ విధంగా మనకు ఒక ప్రొఫైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రస్తుతం అయితే ఇది. తర్వాత మనకు ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ మనం అప్లై చేసి ఉన్నాం కాబట్టి అప్పుడు మనం కొత్త లేదా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ క్రమంలో మనకి ఏందాక ఓపెన్ అయినప్పుడు న్యూ పాస్వర్డ్ అనేటువంటి ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి మీరు ఆ పాస్వర్డ్ అయితే ఎవరికి చెప్పవద్దు, దీన్ని గమనించగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రొఫైల్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ సబ్మిషన్ నొక్కితే రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. పాస్వర్డ్ మాత్రం ఒక క్యాపిటల్ లెటర్తో 8 అక్షరాలు ఉండే విధంగా చూసుకోవాలి. మీరు మీ పేరు, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్, లేదంటే మీ యొక్క పుట్టిన ఇయరు, లేదంటే మీకు ఫేవరెట్ నెంబరు, ఏదైనా షార్ట్ కట్ మీ నేమ్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ అయితే మర్చిపోవద్దు, ఎవరికి కూడా చెప్పవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.